ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున సాగుతుంది. ముఖ్యంగా అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 7,000 ఎకరాల్లో మడ అడవులను పునరుద్ధరించినట్టుగా ప్రకటన చేసింది ఏపీ సర్కార్. ఇది అధికారిక ప్రకటన. ఎందుకంటే వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలను పరిరక్షించడానికి మడ అడవులు చాలా అవసరం. అలానే వాతావరణ పరంగా వచ్చేటువంటి ఎకలాజికల్ బ్యాలెన్సెస్ కోసం కూడా తీర ప్రాంతంలో మడ అడవులకు ప్రాధాన్యం ఉందని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అయితే యథేచ్ఛగా గత కొంతకాలంగా నరికేయడం వల్ల, చెట్లను నరికేయడం వలన మడ అడవులు దెబ్బతిన్నాయి. చిత్తడి నేలలు కూడా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొల్లేరు లాంటి సరస్సులు ఎండిపోయేటువంటి స్థితికి వచ్చినాయి. ఇప్పుడు వాటిని పునరుద్ధరించడంలో సక్సెస్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. గత 2 ఏళ్లలో 7,000 ఎకరాల్లో మడ అడవుల్ని పునరుద్ధరించినట్టుగా ఆయన చెప్తున్నారు. 2026-27 మధ్య మరో 4,000 ఎకరాల్లో మడ అడవుల్ని పునరుద్ధరించాలని నిర్ణయించినట్టుగా. దీన్నే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని పునరుద్ధరిస్తే కనుక వాతావరణ సమతౌల్యం చక్కగా కుదురుతుందని చెప్పని వాతావరణ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. సో దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. వాతావరణ శాఖ అంటే ముఖ్యంగా అటవీ శాఖ ఆయన పరిధిలో ఉంది కాబట్టి ఈ మడ అడవులు మన తీర ప్రాంతాలకు రక్షణ కవచాలు, సముద్ర తీరాలకు శ్వాసకోశాలు, మానవాళికి ప్రకృతి అందించిన గొప్ప వరాల్లో ఇవి ఒకటి. ఈ అసాధారణ పర్యావరణ వ్యవస్థలను, ఉప్పెనలు, సముద్ర కోతలు, పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి తీర ప్రాంత ప్రజల జీవితాలు, జీవనోపాధులను కాపాడేటువంటి గొప్ప వరాలు అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సో వీటికి సంబంధించి చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలు వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో కొండకర్ల ఆవ అనేటువంటి ప్లేస్ని కన్జర్వేటివ్ రిజర్వ్గా గుర్తించే ప్రక్రియలో జలవనరుల శాఖ నిరభ్యంతర పత్రం జారీ చేసిందని చెప్పి అటవీ శాఖ అధికారులకి సంబంధించి ఆయన ఒక ప్రకటన చేశారు. 950 చిత్తడి నేలల్ని రాష్ట్రంలో గుర్తించినట్టుగా వీటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసినది. పర్యావరణ పరంగా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి చిత్తడి నేలల వలన భౌగోళిక సమతుల్యానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వాటిని పరిరక్షించేందుకే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ముఖ్యంగా మడ అడవుల్ని అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గత 2 ఏళ్లలో 7,000 ఎకరాలను పునరుద్ధరించడం, ఇంకొక ఏడాదిలోగా దీన్ని మరొక 4,000 ఎకరాలు అంటే 11,000 ఎకరాల పునరుద్ధరణ అనేది లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది.